హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. భారతదేశంలో జరిగినటువంటి తిరుగుబాట్లలో ఒకటి పైకా తిరుగుబాటు. ఏమిటది? పైకా తిరుగుబాటు. ఈ ఒరిస్సా ప్రాంతంలోని జరిగినటువంటి ఈ పైకా తిరుగుబాటు ఒక రకమైన సాయుధ పోరాటంగా చెప్పవచ్చు. ఈ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి కుర్దా ఏంటిదది? కుర్దా అనే రాజ్యముని బ్రిటిష్ వాళ్ళు 1804లో ఆక్యుపై చేసుకొని తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. అంటే బ్రిటిష్ పాలనా ప్రాంతంలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది కుర్దా రాజ్యాన్ని. ఈ కుర్దా రాజ్య పాలకుడు రాజా ముకుంద దేవ. ఇతని నాయకత్వంలోని పైకా వర్గీయులు అంటే ఈ పైకా వర్గీయులు ఎవరంటే వీళ్ళు సైనికులు. పైకా అనేటటువంటి ఒక వర్గానికి చెందినటువంటి సైనికులు అన్నమాట. ఈ పైకా వర్గీయులు ఈ రాజా ముకుందదేవ నాయకత్వంలో మరియు వారి యొక్క సేనాపతి అయినటువంటి జగబంధు ఎవరైనా జగబంధు ఈ సేనాపతి అయిన జగబంధు మరియు రాజు అయినటువంటి పాలకుడైనటువంటి రాజా ముకుందదేవ వీరిద్దరి నాయకత్వంలో ఈ పైకా తిరుగుబాటు జరగడం అనేది జరిగింది. పైకా అంటే ఏంది? ఒక రకమైన వర్గీయులు, సైనికులు, సైనిక వర్గము అన్నమాట. వారి యొక్క రాజ్యం ఏంది? కుర్దా రాజ్యం. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు విలీనం చేసుకున్నారు? 1804లో. ఈ రాజా ముకుందదేవ మరియు సేనాపతి అయినటువంటి జగబంధు ఈ ఇద్దరి నాయకత్వంలో తిరుగుబాటు జరగడం అనేది జరిగింది. ఈ తిరుగుబాటుని బ్రిటిష్ వాళ్ళు చాలా అరాచకంగా అణిచివేయడం అనేది జరిగింది. అంటే ఈ తిరుగుబాటులో ఫలితం దక్కలే ప్రజలకు అణిచివేయబడ్డారు బ్రిటిష్ వారి చేతిలో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గరి వారికి షేర్ చేయండి.